నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రామకృష్ణ గారు, ప్రస్తుతం మనం చూస్తే వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి సంబంధించి అంటే పలు రకాలుగా వాదనలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరేం చెప్తారు ఈ సవరణ బిల్లుకి సంబంధించి? మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ నేను స్పష్టంగా మాట్లాడినట్టు నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఎస్ డెఫినెట్ గా టైం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అమెండ్మెంట్ తీసుకురావాలి. కానీ ఆ అమెండ్మెంట్ ఎట్లా ఉండాలి అంటే, ఏ వర్గాన్ని గురించి అయితే మనం అమెండ్మెంట్ తీసుకొస్తున్నామో ఆ అమెండ్మెంట్ కి ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళని ఒక ఆత్మన్యూనతా భావంలోకో వాళ్ళని ఒక పెయిన్ లోకో నెట్టే విధంగా ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దానికి అనుగుణంగా నిన్న గౌరవ్ గొగోయ్ గారు పలు పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. మీరు తీసుకొచ్చిన చట్టంలో ఇదిగో ఈ అంశాల్లో ముస్లిం వర్గాల దగ్గర చాలా అనుమానాలు, చాలా భయాలు, చాలా ఆందోళనలు రేకెత్తించే పరిస్థితి ఉన్నాయి. మోరోవర్ ఈ 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ముస్లింల పట్ల వాళ్ళు వాడుతున్న భాష కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం వల్ల డెఫినెట్ గా వారికి ఏదో ఒక అన్యాయం చేసే ఉద్దేశం ఈ చట్టంలో దాగి ఉంది అనేది వారిలో ఒక భయాందోళన రేకెత్తాయి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ భయాందోళనకు కారణం కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు ఏదైతే కాన్స్టిట్యూట్ చేస్తా ఒక ఇద్దరిని పెట్టొచ్చు అనేది ఒక క్లాస్ తీసుకురావడం జరిగింది. ఏ మతంలో కూడా ఇతర మతాల వాళ్ళ యొక్క ప్రమేయాన్ని మనం ఒప్పుకోం. అది సే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం అంటామా, క్రిస్టియానిటీ అంటామా, లేకపోతే ఇప్పుడు ఇస్లాం కూడా, ఏ మతంలో అయినా కూడా వేరొకరి యొక్క ప్రమేయాన్ని ఆ మతం వారు ఒప్పుకోరు. ఎందుకంటే పూర్తిగా ఎవరైతే ఆ మతం యొక్క దీన్ని ఆచార వ్యవహారాలను పూర్తిగా నమ్ముతారో వారినే దాంట్లో ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి ఒప్పుకుంటాం తప్ప అన్య మతస్థులను తీసుకొచ్చి దీంట్లో పెట్టడాన్ని ఎవరూ ఒప్పుకోం. మనం కర్ణాటకలో ఈ మధ్య చూడటం జరిగింది. దేవాలయాల ముందు ఎన్నో వందల సంవత్సరాలుగా కొన్ని షాపులు ముస్లింలు నడుపుతా ఉన్నారు. సో ఆ షాపులను కూడా నడపడానికి లేదు, వీరు అన్య మతస్థులు, షాపులు కూడా తీసేయండి, మూసేయాలి అని అప్పుడు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. అంటే దేవాలయం ముందు అంగడి కూడా నడుపుకునే అవకాశం లేని తరుణంలో మీరు వారి ఆస్తులకు సంబంధించి ఇంకొక మతం వారిని ఆ బోర్డులో కాన్స్టిట్యూట్ చేస్తాను అన్నప్పుడు డెఫినెట్ గా వారి యొక్క పెయిన్ మనం అర్థం చేసుకోవాలి కదా. సో ఇటువంటి గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్ అయితే ఇవాళ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కాకుండా మళ్ళీ కోర్టుకి వెళ్ళొచ్చు అని వాళ్ళు తీసుకురావడం వల్ల మనకు అదేదో పాజిటివ్ యాంగిల్ లా కనపడతామని తప్ప కోర్టుకి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఎవరైతే వర్క్స్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ దేశంలో ప్రతి వర్క్స్ ఉన్న ఆస్తి ఉన్న దగ్గరల్లా కోర్టుకు వెళ్ళి ఇవాళ దాన్ని చిక్కుముళ్ళు పెంచే కార్యక్రమం కనపడతా ఉంది తప్ప ఇప్పుడు వర్క్స్ యొక్క ట్రిబ్యునల్ ఉన్నప్పుడు వర్క్స్ ట్రిబ్యునల్ ఒక విషయాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కోర్టుకు వెళ్ళొచ్చు అన్నప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటి? వర్క్స్ ట్రిబ్యునల్ ఆయా భూముల్ని వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చుకుంటది. సో దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే అవకాశం ఎవరికి ఇస్తుంది? వర్క్స్ కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నామో వాళ్ళకి ఆ కోర్టుకు వెళ్లే అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అది ముస్లింలకి వ్యతిరేకంగా వస్తుందేమో తీర్పులు కోర్టులోకి వెళ్ళడం వల్ల అనే భయం వారిలో నెలకొని ఉంటాం. దానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పలేకపోవడం, ఇలాంటి అనేక అంశాలు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ తీర్పుని ఫైనల్ అని చెప్పినప్పుడు దేశంలో జిల్లా కలెక్టర్లు ఎంతమంది జిల్లా కలెక్టర్లు ఏ మతానికి చెందిన వారు ఉన్నారు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఉదాహరణకి మనం ఉత్తరప్రదేశ్ లో ఒక జడ్జిని చూడటం జరిగింది. ఆయన ఇది బిహెచ్పి ఒక మీటింగ్ కి వెళ్ళొచ్చి ఆయన 2-3 సందర్భాల్లో ఆయన మాట్లాడిన తీరు, ఆయన మాట్లాడిన అంశాలు తీసుకున్నప్పుడు హైకోర్టు జడ్జిలే ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇవాళ గుండుగుత్తాగా ఫైనల్ ఆలోచన విధానాన్ని, ఫైనల్ తీర్పుని కలెక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఏ రకంగా ఉండిపోతా ఉంది అనే ఒక భయాందోళన వాళ్ళలో నెలకొని ఉన్న పరిస్థితులు. ఇలాంటి అనేక అంశాలకు ఆన్సర్ చేయకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చి మేమేదో మీకు మేలు చేయడానికి ఉన్నాము అని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం అనేది
ముఖ్యంగా ఈ పాత బిల్లుకు ఇప్పుడు సవరణ బిల్లుకు ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏమని చెప్తారు మీరు? అదే మేడం నేను చెప్తా. ఇప్పుడు పాత బిల్లులో అన్య మతస్థులకి దాంట్లో ప్రమేయం లేదు. డెఫినెట్ గా ఇస్లాం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారే దాంట్లో ఆ బోర్డులో ఉంటారు, వారే దానికి డెసిషన్ తీసుకుంటారు. ఇంకో విషయం ఏమి, ఇస్లాం ప్రాక్టీస్ చేస్తూ ఎవరైతే వర్క్స్ కి దానం ఇయ్యాలనుకున్నారో వారు కూడా నేను దానం ఇయ్యాలి అంటే నేను 5 సంవత్సరాలుగా ఈ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అని ఒక సర్టిఫికేట్ తీసుకురావాలి. వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ అనేది వచ్చు అని భారత రాజ్యాంగం చెప్తా ఉంటే నేను 5 సంవత్సరాలుగా ఈ రిలీజియన్ పట్ల నేను నమ్మకంతో ఉన్నాను అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి, కానీ ఆ వర్క్స్ కి ఆస్తిని దఖలు చేసే పరిస్థితి లేనప్పుడు తన ఆచార వ్యవహారాలని తను నమ్మే మతాన్ని తను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో తను ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నమెంట్ మరి ఈ పాయింట్ దగ్గర మనం ఆగినట్లయితే ఇంతకు ముందు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కర్ణాటకలో హిందూ దేవాలయాల దగ్గర ముస్లిమ్స్ వ్యాపారాలు చేసుకుంటుంటే అక్కడ చేయడానికి వీలు లేదు అని అన్నారు. ఇక మన రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల దగ్గరికి వెళుతున్నప్పుడు, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వెళుతున్నప్పుడు అక్కడ అన్య మతస్థులకి కనీసం ప్రవేశం కూడా లేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరినైనా ఆరాధించవచ్చు, కానీ మన 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 సాంప్రదాయాలకు తగ్గట్టుగా మనం పెట్టుకున్న కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వక్ఫ్ బిల్లుకి వచ్చేసరికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు? ఎందుకు ఇంత అపోజ్ చేస్తున్నారు? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఉదాహరణకి మనం టీటీడీనే తీసుకుందామండి. టీటీడీలోకి అన్య మతస్థులు వెళ్ళాలి అనుకున్నాం. అంబటి గారు, దర్శనానికి అన్య మతస్థుల్ని మనం అలౌ చేస్తున్నప్పుడు ఆ వేరొకరి దాంట్లో మనం ఎందుకు వేలు పెట్టాలి అనేది వేరొకరు వచ్చి మా యొక్క మత ఆచారాల పైన, మా యొక్క విశ్వాసాల పైన అన్య మతస్థుల్ని ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనేది వాళ్ళు చేస్తున్న క్వశ్చన్. అక్కడే వాళ్ళకి భయాందోళన రేకెత్తుతున్న తరుణంలో ఈ 10 ఏళ్లలో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న విధానాలు కూడా చూసుకున్నప్పుడు డెఫినెట్ గా ఒకటి స్వర్ణ గారు మనం ఆలోచించాల్సింది, మెజారిటీ సెక్షన్ మీకు ఓటు బ్యాంక్ గా మలుచుకోవడం కోసం మీరు ఈ ప్రయత్నాలన్నీ చేసుండొచ్చు. కానీ ఎవరైతే ఈ ఇస్లాంని పాటిస్తా ఉన్నారో వారు కూడా కొన్ని వందల సంవత్సరాలుగా ఈ గడ్డపైన పుట్టి తరతరాలుగా ఈ దేశ పౌరులుగా ఇక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. సో బేసిక్ గా మనం వాళ్ళని ముందు ఇండియన్స్ గా గుర్తించి వారి యొక్క రైట్స్ రాజ్యాంగం ఏదైతే కల్పించిందో, వారి యొక్క హక్కులు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో దానికి విఘాతం కలగకుండా చూసే రకంగా ప్రయత్నించాలి తప్ప వారిని ఏదో నొప్పించి వారిపైన ఈర్ష్యాద్వేషాలు రెచ్చగొడితే మనం భవిష్యత్తులో రాజకీయం చేసుకోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు గద్దె పైన ఉండొచ్చు అనే రకంగా చేయటం అనేది ఈ భారతీయ జనతా పార్టీ మత రాజకీయ అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు. మోరోవర్ నేను ఇందా చెప్పాను, డొనేషన్ ఇచ్చేవాడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వేరే మతస్థుడు ఆ మతానికి ఆ మత సంబంధించిన దేవాలయానికో ఇంకొకటి ట్రస్ట్ కో ధార్మిక సంస్థకో విరాళం ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి అక్కడ అలాంటి రూల్ లేదు కదా. నేను ఆ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ విరాళం ఇస్తున్నాను అనే రూల్ వేరే ఏ మతం దగ్గర లేనప్పుడు ఇస్లాం దగ్గరే మనం ఈ రూల్ ని తీసుకొచ్చి పెట్టినప్పుడు డెఫినెట్ గా ఈ వర్క్స్ ఆస్తులను మొత్తం ఏదన్నా ప్రభుత్వం కాజేయాలని చూస్తా ఉందా, లేకపోతే వాళ్ళ యొక్క ప్రమేయాన్ని పెత్తనాన్ని ఏదైతే ధార్మిక సంస్థకి ఆ మతస్థులు ఇచ్చారో దాన్ని వాళ్ళ యొక్క ఆధిపత్యం నుంచి తగ్గించి ప్రభుత్వం దాన్ని తీసుకోవాలని చూస్తోందా అనే అనుమానం ఇవాళ ఆ సెక్షన్స్ లో రేకెత్తించినప్పుడు వారికి పూర్తిగా నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ చట్టంలో తీసుకొచ్చిన కొన్ని అమెండ్మెంట్స్ వల్ల వాళ్ళకున్న అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. అవేవి తీర్చకుండా ఈ రకంగా చేసుకుంటా పోవడం అనేది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే అనేది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉన్న విషయం స్వర్ణ గారు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ కి వచ్చేసరికి అంటే ఈ సవరణ బిల్లుకి వచ్చేసరికి ముఖ్యంగా ఈ పాయింట్ దగ్గర చాలా రకాల పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు చేర్చారు. బట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అంటే 5 years ఆ మతాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఏ దేవాలయం దగ్గర అయినా సరే వేరే మతస్థులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కావచ్చు, లేదనంటే పరమతాన్ని దూషించే విధంగా కావచ్చు, అక్కడ అట్మాస్ఫియర్ని ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే తప్ప
లేదు అందరూ సోదరభావంతోనే ఉన్నాము, బట్ నా వ్యాపారం నేను చేసుకుంటాను అంటే తప్పేంటి అనేది చాలామంది ప్రశ్న. అక్కడ ఖచ్చితంగా పరమతస్థులు ఉండకూడదు, కనీసం వ్యాపారం కూడా చేసుకోకూడదని నెట్టివేయబడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అక్కడ ముస్లిమ్స్ అయ్యారు. ఇక్కడ కొండపైన కూడా టిటిడి వాళ్ళు కూడా పైకెళ్ళి అన్యమత ప్రచారం చేయడాన్ని తప్పే అంటారు. ఖచ్చితమే అది. ఎక్కడ కూడా ఒక దేవునికి ప్రదేశానికి సంబంధించి వేరే మతం వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రసంగాలు ఇవ్వడమో లేకపోతే అన్యమత ప్రచారం చేయడమో తప్పే. అలా కాకుండా తను ఆచరించేది ఒకవేళ క్రైస్తవులే అయినప్పటికీ ఆ దేవుణ్ణి కూడా నమ్మి ఆ టైంకి వెళ్ళారనుకో, కింద సంతకాలు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో లౌకికవాదంలో ఇప్పుడు ముస్లిమ్స్ పరిస్థితి కూడా అదే అవుతుంది. వేరే మతస్థులు కూడా ఇక్కడ ఆ బోర్డులో ఉండొచ్చు అంటున్నారు. ఈ పాయింట్ దగ్గర ఇవన్నీ చూస్తుంటుంటే ప్రజాస్వామ్యం ఉందా, లౌకికవాదమే నడుస్తుందా భారతదేశంలో అని ఒక వర్గం వారు రేస్ చేస్తున్న క్వశ్చన్స్. మరి మీరేం చెప్తారు దానికి? ఎస్, డెఫినెట్ గా అదే అంటున్నా కదా, వీళ్ళు ఆ చట్టంలో తీసుకొచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఉన్నాయి అని నిన్న గౌరవ్ గొగోయ్ గారు మాట్లాడేటప్పుడు కాన్స్టిట్యూషన్స్ లో ఆర్టికల్ 26 కానీ ఆర్టికల్ 40 కానీ ఇవన్నీ డిఫరెంట్ ఆర్టికల్స్ వాళ్ళకి ఏమైతే హక్కులు ఇచ్చినాయి ఆ హక్కులకి ఇవాళ ఈ చట్టం తీసుకొచ్చి సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు నుంచి అవతల బెంచెస్ నుంచి ఆన్సర్ రాకపోగా హేళన చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందాక మీరు చెప్పడం కూడా జరిగింది, కాంగ్రెస్ పార్టీ వర్క్స్ కి దఖలు చేసినట్టుగా అతను మాట్లాడాడు. ఎవరు కిరణ్ రిజిజు మాట్లాడినప్పుడు దానికి కూడా స్పష్టంగా ఢిల్లీలో 136 ఆస్తులకు సంబంధించి మాట్లాడినప్పుడు దానికి కూడా ఆ రోజు వర్క్స్ ట్రిబ్యునల్ ఏమైనా తీర్పిచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఆ ఆస్తులు వాళ్ళకి దఖలు పరచాల్సి వచ్చింది అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ దౌర్భాగ్యం ఏమంటే ఇవాళ ఉన్న సోషల్ మీడియా కావచ్చు, ఇవాళ నోయిడాలో ఉన్న మీడియా ఛానల్స్ కావచ్చు, పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల పిక్ అండ్ చూస్ ప్రాసెస్ లో కావాల్సింది తీసుకెళ్లి ప్రజల ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక వర్గానికి కొమ్ముకు వస్తుంది అనే రకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ఆలోచన ధోరణిలో ఉన్నారే తప్ప ఆ రకంగా కాదు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో అందరూ సమానం, అందరితో సమదృష్టితో చూడాలి, సోదరభావంతో మెలగాలి అనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనని వీరు ఏదో ఒక సెక్షన్ ని భుజానేసుకున్నట్టు చూపించే ఒక ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీ వీకెండ్ చేయడం, భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేసుకుంటూ బలపడడం అనేది స్పష్టంగా అర్థం అవుతారు. ఇప్పుడు సర్టెన్ ప్లేసెస్ డిసైడ్ చేయడం జరిగింది. ఎవరు ఏ ప్లేస్ లో ఏం చేసుకుంటారు వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. ఏది ప్రభుత్వాలు ఎవరో డిసైడ్ చేసుకోవడం కాదు. క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్ళటమో, లేకపోతే హిందువులు అయితే దేవాలయానికి వెళ్ళటమో, లేకపోతే ముస్లిమ్స్ అయితే మసీదులకు వెళ్ళటమో ఏదో డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక మతస్థుడు ఇంకొక మతం వారి ప్రార్థనా మందిరాల ముందుకు వెళ్ళి ప్రదర్శనలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళని హ్యాకెల్ చేయడం కానీ, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాయి, దాన్ని ఎందుకు ఆద్యం పోసి పెంచి విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్ గా బల ప్రదర్శన అనేది బలం ఎవరు చూపించగలుగుతారంటే ఎవరైతే ఎక్కువ శక్తివంతులు ఎక్కువ నెంబర్ ఉంటారో వాడే బలాన్ని చూపించగలుగుతాడు. సో వాడి బలాన్ని ప్రదర్శించేటప్పుడు వాడికి మనం అవుట్రేటెడ్ గా సపోర్ట్ చేస్తే ఆ ఓటంతా మాకు వస్తుంది కాబట్టి డెఫినెట్ గా మేము ఇంకొక 10 తరాల పాటు పవర్ లో ఉండొచ్చు అనే ఒక దుర్బుద్ధితో చేస్తా ఉన్నదే తప్ప యాక్చువల్ గా చేయాల్సింది ఏమంటే ఎవరైతే బలహీనంగా ఉన్నాడో వాడికి ఒక ముద్ద ఎక్కువ పెట్టి ఇద్దరిని సమానంగా పెంచాల్సిన బాధ్యత లౌకిక డెమోక్రటిక్ కల్చర్ కావచ్చు, లేకపోతే సెక్యులర్ కల్చర్ కావచ్చు, అది భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. టోటల్ గా పవర్ అంతా సెంట్రలైజ్ చేసుకొని మిగతా వర్గాలన్నీ తొక్కిపెట్టి ఈ దేశాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్లాలి అనేది ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం. దాని తదనుగుణంగా వారు ఇప్పుడు ప్రవర్తిస్తా ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ దీనైతే చూస్తా ఊరుకోదు, డెఫినెట్ గా పోరాడతాం. ఎంతవరకు అందరి ప్రజలకే అండగా ఉంటాం. నేను చెప్పేది ఒక వర్గానికో సెక్షన్ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని చెప్పదలుచుకున్నా స్వర్ణ. అండ్ మరీ ముఖ్యంగా గత యూపీఏ కాలంలో వాదనలు లేకుండా కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను వక్ఫ్ బోర్డుకి ధారాదత్తం చేశారు అంటూ ఒక ఆరోపణ. ఒక వ్యక్తి పార్లమెంట్ ఉన్న స్థలం కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించిందే అంటూ తెర మీదకు తీసుకొచ్చారంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఏం చెప్తారు మీరు?
అది అదే నేను అదే అంటుంది. వారి నోటికి వచ్చినట్టు వారు ఏది చెప్పాలనుకుంటే అది చెప్తా ఉన్నారు. దాన్ని మీడియా ఛానల్స్ క్యారీ చేస్తా ఉన్నాయి తప్ప పార్లమెంట్ వర్క్స్ ఆస్తులు అది ఆ సంస్థలు చూస్తూ ఊరుకోవు. నేను ఇందాక చెప్పిన ఏదైతే ఆ అసెట్స్ ఉన్నాయో దానిపైన వాదనలు జరిగినాయి, చర్చలు జరిగినాయి, కోర్టులకు వెళ్ళడం జరిగింది, తీర్పులు రావడం జరిగింది, తదనుగుణంగా ప్రవర్తించడం జరిగింది తప్ప ఈ ఎక్కడ చర్చించాలి, ఎవరితో చర్చించలేదు అనేది మెన్షన్ చేయాలి తప్ప ఊరికి నోటికి వచ్చినట్టు ఒక మాట బట్టగాల్చి మొహాన్ వేసేసి కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పింది అంటే నిన్న దాన్ని కూడా గౌరవ గొగోయి దమ్ము ఉంటే ఈ విషయాన్ని ప్రూవ్ చేయండి, నోటికి వచ్చినట్టు మాట్లాడవద్దు, తప్పుడు ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన చేయడం జరిగింది అని కిరణ్ రిజిజుని సవాల్ విసరడం జరిగింది. కిరణ్ రిజిజు సవాల్ని స్వీకరించలేదు, ఏ సాక్ష్యాన్ని కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరగలేదు. మోర్ ఓవర్ స్పీకర్ యాక్చువల్ గా అంత పెద్ద బ్లేమ్ వేసినప్పుడు స్పీకర్ దానికి ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి టేబుల్ చేయండి అని అడగాలి. స్పీకర్ కూడా వాళ్ళ మనిషే కాబట్టి ఆ ఎవిడెన్సెస్ ఏంటి టేబుల్ చేయండి అని అడిగే పరిస్థితిలో కూడా అక్కడ స్పీకర్ లేనప్పుడు డెఫినెట్ గా ఇవాళ వన్ సైడెడ్ గా నడుస్తా ఉంది. ఇది డెమోక్రసీకి చాలా విఘాతం కలిగించే పరిస్థితి. ఇంతకు ముందు ఈ వక్ఫ్ బోర్డ్ లో ముస్లింస్ లో ఒక వర్గానికి మాత్రమే స్థానం ఉండేది. ఇప్పుడు మిగిలిన వర్గానికి కూడా స్థానాన్ని కల్పిస్తూనే సవరణ బిల్లులో పొందుపరచడం జరిగింది. ఇది మంచిదే కదా? అంటే ఈ పాయింట్ అయితే మంచిదే కదా? నేను స్టార్టింగ్ రిమార్క్స్ నేను చెప్పడం జరిగింది. నిన్న మా పార్లమెంట్ లో డిప్యూటీ లీడర్ చెప్పడం సర్టెన్ అమెండ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ రిక్వైర్డ్, కానీ దాన్ని చూపిస్తూ మీరు ఒక మంచి అనేది ఒక చిన్న విషయాన్ని చూపిస్తూ దాని వెనకమాల పెద్ద భూతం దాగి ఉంది, మనం చెప్తున్నది వేరు, అవతల మనం చెయ్యాలనుకుంటున్నది వేరు, ప్రజలకు చూపిస్తున్నది వేరు, మీ అంతర్గతంగా మీ ఆలోచన వేరు. అది కదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో గొడవ పడతా ఉంది. కాంగ్రెస్ పార్టీయే కదండి నిన్న అపోజిషన్, ఎంటైర్ దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీ మాట్లాడింది కూడా మీ ఆలోచన జస్ట్ చూపులకు మాత్రమే ఆ మాట మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఇందాక నుంచి మనం డిస్కస్ చేసిన అన్య మతస్థులను తీసుకురావచ్చి పెట్టడం కానీ, కలెక్టర్ డెసిషన్ ఫైనల్ అంటాం కానీ, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధిపత్యాన్ని దానిపై రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పెత్తనాన్ని ఆధిపత్యాన్ని దాంట్లో తగ్గించి టోటల్ పవర్ ని సెంట్రలైజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా రేపు కోర్టులోకి వెళ్ళినప్పుడు జడ్జిలు ఇవ్వబోయే అంటే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాను, విహెచ్పి మీటింగ్కి వెళ్ళి వచ్చి ఒక జడ్జి ఏం మాట్లాడాడు అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. సో అటువంటి తరుణంలో వారికి భయాందోళన అంబటి గారు అనే భయం స్పష్టంగా వారిలో ఉన్నప్పుడు అందుకు అపోజ్ చేయడం జరుగుతా ఉంది స్వర్ణ గారు. అండ్ మరీ ముఖ్యంగా ఇంత కీలకమైన బిల్లు గురించి చర్చ నడుస్తున్నప్పుడు, ప్రవేశపెడుతూ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఎందుకు సభకు హాజరు కాలేదు? రాహుల్ గాంధీ గారు నేను మీరు కనుక కరెక్ట్ గా గమనించుంటే ఆ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర డిబేట్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్ లోనే ఉన్నారు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోనే ఉండడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం అయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళా ఓటింగ్ టైంకి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ కి వచ్చి ఓటు వేయడం జరిగింది. సరే, ఇప్పుడే ఇది మీరు క్వశ్చన్ చేయడం కాదు, సోషల్ మీడియా మొత్తం కూడా బీజేపీ ఈ విషయాన్ని ట్రోల్ చేస్తా ఉంది. రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదు అని ట్రోల్ చేస్తా ఉంది ఏది బీజేపీ సోషల్ మీడియా మొత్తం. నేను అడుగుతా ఉన్నా, మీకు ఇష్టమైన, మీకు అవసరమైన, మీకు బలం ఉండి మీరు బుల్డోస్ చేసుకొని వెళ్ళే చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ చేస్తారు. అదే మాట మళ్ళీ రాహుల్ గాంధీ ఏదన్నా ఏది అన్ఎంప్లాయ్మెంట్ విషయమో లేకపోతే ఎకానమీ విషయం మన భారతదేశాన్ని ఆక్రమిస్తా ఉన్నాడో ఇటువంటి అంశాలు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు వెంటనే వీళ్ళకి ఏది మన అనువంశిక ఇది గుర్తొస్తా ఉంటది. అంటే వీళ్ళ పార్టీ, వీళ్ళ అమ్మ నానమ్మ, వీళ్ళ ఫాదరు, వీళ్ళ ముత్తాత అందరూ వీళ్ళే గుర్తుకొస్తా ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో అనేది వాళ్ళు డిసైడ్ చేసి కాంగ్రెస్ పార్టీని మాట్లాడమంటే అట్లా ఉండదు. నిన్న మార్నింగ్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో స్పష్టంగా డిసైడ్ చేశారు ఈ టాపిక్ ని ఎవరెవరు ఎంతసేపు మాట్లాడాలి అనేది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బోర్డు డిసైడ్ చేసిన తర్వాత తదనుగుణంగా ఆ వ్యక్తులు మాట్లాడడం జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీ ఎవరు కావాలనుకుంటే, భారతీయ జనతా పార్టీ ఎవరు మాట్లాడాలనుకుంటే
వాళ్ళు మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయదు, కాంగ్రెస్ పార్టీ అలా చేయదు స్వర్ణ గారు. ఓకే, ఇక మనం హైదరాబాద్కి వచ్చేద్దాం. హెచ్సియు వివాదానికి సంబంధించి అక్కడ ఇవి గ్రాఫిక్స్ అని కొంతమంది అంటున్నారు, కానీ అవి నిజాలే అని మరికొంతమంది చెబుతున్నారు. అక్కడ పక్షుల ఆర్తనాదాలు కావచ్చు, నెమళ్ళ ఆర్తనాదాలు కావచ్చు, జింకల పరుగులు కావచ్చు, వీటన్నిటినీ బుల్డోజర్లతో నాశనం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అని అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? అంబటి గారు వినిపిస్తుందా? ఒకసారి మళ్ళీ అడగరా. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే హెచ్సియులో సంబంధించిన విషయానికి రాత్రికి రాత్రి దగ్గర బుల్డోజర్లతో అక్కడ పర్యావరణాన్ని, పచ్చదనాన్ని, అది నిద్రపోయే టైము, పక్షులన్నీ సేద తీరుతూ ఉంటాయి. ఆ టైంలో అంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్న దాని ప్రకారం జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పక్షుల ఆర్తనాదాలు ఉన్నాయి. అవి ఏమి వినపడినట్లుగా బుల్డోజర్లతో ఆ ప్రదేశాన్ని అంతటినీ కుప్పకూల్చుతున్నారు. కరెక్టే అంటారా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని? మీరేమంటారు? మేడం, ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ అన్ని కనుక చూసుకుంటే ఇంతకు ముందు మరి ఒక 50 ఏళ్లకో 100 ఏళ్లకో ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఏది మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లేకపోతే లక్డీకపూల్ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం అంతా కూడా ఉండదు. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి ఒక 50 ఏళ్ల క్రితం వెళ్తే జూబ్లీ హిల్స్ ప్రాంతం కూడా అలానే ఉండుంటది. ఇవాళ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతం అంతా మీరు మోకిలాకి వెళ్ళండి, లేకపోతే వికారాబాద్ దాకా ఎక్స్టెన్షన్ అవుతుంది. నెమళ్ళు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, అక్కడ జంతువులు ఉన్నాయి, ఏమి లేకుండా లేవు. ఇవాళ కేవలం ఫస్ట్ స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ ఏమని తీసుకొచ్చారు, అదే హెచ్సియు యొక్క భూమి ప్రభుత్వ భూమి కాదు, హెచ్సియు భూమిలో ఈ రకంగా చేస్తా ఉన్నారు అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. దానికి క్లారిఫికేషన్ మంత్రుల బృందం చాలా స్పష్టంగా క్లారిఫై చేసింది. ఏమని, 2004లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నోట్ చేసుకోండి మేడం ఈ పాయింట్, 2004లో జనవరిలో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వ్యక్తి పిల్లిరావు అనే వ్యక్తికి ఆ 400 ఎకరాలు దాఖలు చేసి దానికి మ్యూచువల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని మళ్ళా హెచ్సియుకి ఇవ్వడం జరిగింది. సో ఒక వ్యక్తికి ఇచ్చిన భూమిని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని క్యాన్సిల్ చేసి పోరాడిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా అది ప్రభుత్వ భూమి, వ్యక్తికి 400 ఎకరాలు వ్యక్తికి చెందడానికి వీల్లేదు, ప్రభుత్వానికి చెందాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అది కోర్టులో కొట్లాడి ప్రభుత్వానికి తీసుకొచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఒక ఎజెండా, ఉద్యోగాలు కల్పించాలి, ఐటీ సెక్టర్ ఓకే మీడియా సంస్థలు ఉన్నాయో అప్పుడు ఆ కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి రాజశేఖర రెడ్డి గారు పొలాలు స్థలాలు ఇచ్చినప్పుడు కూడా భయంకరంగా అద్భుతంగా వర్ణించి రాయడం జరిగింది. జలజలా పారే సెలయేళ్లు, ఏది పిట్టల కుహు కుహు రాగాలు అని విభత్సంగా రాయడం జరిగింది. సో మనకి ఇండస్ట్రీస్ కావాలి, గ్రోత్ కావాలి, అండ్ అట్ ది సేమ్ టైం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఈ రెండు మ్యూచువల్ గా వెళ్తా ఉండాలి తప్ప దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తా ఉందని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక భయంతో అపోజిషన్ పార్టీలు ఈ రకంగా ప్రవర్తించడం అనేది భారతీయ జనతా పార్టీ కావచ్చు, బిఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ యొక్క ద్వంద్వ నీతికి స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి స్వర్ణ గారు. ముఖ్యంగా ఒకవేళ మీరు అన్నట్టుగానే ఐటీ సెక్టర్ కావాలి, నిరుద్యోగ సమస్యను పారద్రోలాలి అంటే యువతకు ఉద్యోగాలు కావాలి, ఇవన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుందని అనుకుంటే కనుక అక్కడ ఉన్న పక్షులను కావచ్చు, లేకపోతే నెమల్ని, జింకల్ని వాటికి వేరే ప్లేస్గా తరలించిన తర్వాత కదా ఇవి చేపట్టాలి. అర్ధరాత్రి బుల్డోజర్లతో తవ్వించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒక చెట్టు మీద పక్షులు, యువతలు 1600 ఎకరాలు మళ్ళీ అదే సెంట్రల్ యూనివర్సిటీ కింద ఉంది. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగితే ఏ వన్యప్రాణి కూడా అక్కడ ఉండదండి. ఎక్కడైతే మళ్ళీ సేఫ్ జోన్ ఉందో అది అక్కడికి మూవ్ అవటం జరుగుతూ ఉంది, మూవ్ అవుతాయి కూడా. సో అటు ప్రత్యేకించి మనం ఏం తరలించాల్సిన అవసరం రాదు. ఒకవేళ ఇన్ కేస్ 400 ఎకరాలు కూడా ఒక రాత్రికి సాఫ్ చేయడం, చదువు చేయడం అనేది జరగదు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ భూమిని ఏది ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం అనేది ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ దాంట్లో భాగంగా వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకునే ఒక కార్యక్రమం చేసినప్పుడు
ఈ 400 ఎకరాలు ఒకవేళ ప్రభుత్వం చేతికి వెళ్తే మళ్ళా ప్రభుత్వం చేతికి ఫండ్స్ రిసోర్సెస్ వస్తే లేదు ఐటీ కంపెనీలు అద్భుతంగా అక్కడ వెలిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అనే ఒక ఆలోచనతో ఈ కుట్ర చేస్తా ఉన్నారు, ఇది మాట్లాడుతా ఉన్నారే తప్ప అదర్వైజ్ ఇదంతా కూడా ప్రజల మేలు కోసమో లేకపోతే వాళ్ళకేదో ఆ భూమి మీద ప్రేమ ఉందో లేదు వాళ్ళ టైంలో కనుక ఇది వచ్చి ఉంటే మనం కొట్టేసే వాళ్ళం ఇప్పుడు కొట్టేయలేకపోతున్నాం అనే బాధ ఇదేదో జరుగుతూ ఉంటుంది తప్ప డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు మేలు కోసమే ఆలోచిస్తుంది. మంత్రులు జరిగింది సెంట్రల్ యూనివర్సిటీకి ఎంత అయితే భూమి ఉందో అంత భూమిని మేము కొలిసి అప్పచెప్తామని చెప్పడం జరిగింది. సో దీని గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏ వన్యప్రాణులకు కావచ్చు లేకపోతే మనుషులకు కావచ్చు ఎవరికి జరిగే పని కాంగ్రెస్ పార్టీ చేపట్టదు. స్వర్ణ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్తనాదాలకు సంబంధించి విద్యార్థుల ఆర్తనాదాలు కావచ్చు లేకపోతే పక్షుల ఆర్తనాదాలు కావచ్చు ఢిల్లీ వరకు వెళ్ళాయి. బట్ రేవంత్ రెడ్డి గారు ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. ఇది అటు రాహుల్ గాంధీ గారు కూడా నచ్చట్లేదు కాబట్టి అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు అని ఒక చర్చ నడుస్తోంది. మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ముక్కుసూటిగా నడుస్తున్నారు అనేది ఒక పదం మీరు వాడినప్పుడు డెఫినెట్ గా ముక్కుసూటిగా ప్రవర్తించడం అనేది హర్షించదగ్గ విషయం. నిన్న మీరు అడిగేది నిన్న బహుశా బీసీ సదస్సు జరిగింది, అక్కడికి రాహుల్ గాంధీ గారు రాలేదనే దానిపైన క్వశ్చన్ చేసినట్టున్నారు, అంతేనండి? అంటే యాక్చువల్ గా ఢిల్లీ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ కోసం వెళ్ళినట్లయితే ఇవ్వలేదు, ఇది చర్చ. కాదు అక్కడ ఏం జరిగిందంటే ప్రయర్ గా రిక్వెస్ట్ అపాయింట్మెంట్ కోసం కోరడం కానీ నిన్న ఏది అక్కడ బీసీ సదస్సు కానీ అంతకు ముందు ఎప్పుడో 15 రోజులు 20 రోజుల క్రితమో ఫిక్స్ చేయడం జరిగింది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వర్క్స్ బిల్ అనేది టేబుల్ చేయడం వల్ల ఏది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆల్ ఆఫ్ ఏ సడన్ వర్క్స్ బిల్ టేబుల్ చేయడం వల్ల ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్. సో దాని గురించి పార్లమెంటరీ బోర్డులో మాట్లాడడం కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో మాట్లాడడం కానీ అట్లాగే ఇండియా బ్లాక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళటం వలన నిన్న ఆయన సదస్సుకు రాలేకపోవడం కానీ లేకపోతే ఇక్కడ టైం ఇవ్వడం కానీ కుదరకపోయి ఉండొచ్చు తప్ప అదర్వైజ్ మా ముఖ్యమంత్రితో మా పార్టీ నాయకుడు మాట్లాడకపోవడమో లేకపోతే మా ముఖ్యమంత్రి అది అట్లా జరుగుతుందా అండి ఏ పార్టీలో అయినా కూడా? సో ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక వార్త కావాలి కొన్ని మీడియా ఛానళ్ళకి దాని గురించి మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉందని చేయడం చిత్రీకరించడమే తప్ప స్పష్టంగా నిన్న ఆల్ ఆఫ్ ఏ సడన్ వర్క్స్ బిల్ రావడం వల్ల దాని కోఆర్డినేషన్ దాని గురించి ఎట్లా ముందుకెళ్ళాలి అనేది అప్పటికప్పుడు కూర్చొని డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవడం వల్ల జరిగిన కార్యక్రమమే తప్ప అదర్వైజ్ నథింగ్ ఏమీ లేదు. దాని గురించి మనం ఎవరం ఆందోళన చెందాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అంబటి రామకృష్ణ గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.